చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ఉపయోగం లేదంటారు కదా. కానీ ఇప్పుడు ఉపయోగం ఉంది. కానీ ఇప్పుడు వచ్చినట్టు అవకాశం తర్వాత రాదు. అదేంటో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, రీసెంట్గానే ప్యారడైజ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది కదా. నిజం చెప్పాలంటే ఆ సినిమా మీద ఉన్న హైప్కి ఆ టీజర్కి వచ్చిన వ్యూస్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. మీరు తెలుగు వర్షనే చూసుకోండి, ఇంకా 20 మిలియన్ వ్యూస్ కూడా ఆ టీజర్ అయితే క్రాస్ చేయలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ఆ టీజర్ అందరికీ కనెక్ట్ అవ్వాల. ఎమోషనల్ బాండ్ అనేది ఆ టీజర్కే చూసే వ్యూవర్కే లేదు. ఏదో చూసామంటే చూసామన్నట్టుగా ఉంది అంతే. దానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే మెయిన్గా ఆ టీజర్ కట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది అంత ఎస్టాబ్లిష్ చేసే విధంగా అస్సలు లేదు. మీకు అనిరుద్ధి గారి బీజిఎం కూడా సోగా అనిపించడానికి కారణం అదే. ఆ టీజర్ కట్టే తప్పుగా వీళ్ళైతే కట్ చేశారు. అంటే చాలా ఫాస్ట్ ఫేస్డ్గా నాకు తెలిసి ఒక 2xలో పెట్టుకున్న విధంగా ఆ టీజర్ కట్ అయితే మనకైతే ఉంటుంది. కానీ మీరు ఈ ప్యారడైజ్ సినిమాకి సంబంధించి టైటిల్ గ్లిమ్స్ ఉంటుంది, అదొకసారి చూడండి. మెల్లగా మదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైలాగ్స్ చెప్తా నాని గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ టీజర్ అయితే ఉంటుంది. అందుకే అది పేలింది. ఇప్పుడు ఈ టీజర్ పేలకపోవడానికి కారణం ఏంటంటే అదే, ఆ కనెక్షన్ ఏదైతే ఉందో ఆడియన్స్కి చూసే వ్యూయర్కి ఆ టీజర్ ఇవ్వలేకపోయింది. దానివల్లే ఆ టీజర్కి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అలాగే అనిరుద్ధి గారి బీజిఎంకి కూడా బ్లాక్ లాష్ అయితే వచ్చింది. అనిరుద్ధి గారు చేయడానికి కూడా ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ఆ టీజర్ కట్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా అయితే ఉంది. ప్లస్ నాని గారి డైలాగ్స్ కూడా ఉన్నాయి దాని మధ్యలో. ఓన్లీ టీజర్ కట్టే ఉండి నాని గారి డైలాగ్స్ లేకుండా ఉంటే నాకు తెలిసి అదిరిపోయే బీజిఎం కొట్టుండేవాడేమో. కానీ ఆ టీజర్ ఏమో ఫాస్ట్గా ఉంది, మధ్యలో నాని గారి డైలాగ్స్ వినపడాలి, దాంట్లో బీజిఎం కొట్టాలి. ఇక్కడ మనోడు కొద్దిగా వెనకడికి అయితే వేసాడు, మాస్టర్ బీజిఎం అయితే కొట్టేశాడు. ఆ బీజిఎం లాస్ట్లో ఒకసారి అయితే పెడతా వినండి. యాస్టీస్ అదైతే కొట్టేశాడు. పోన్లేండి, అయినా పర్లేదు. అదే అనిరుద్ధికి కూడా ఎలివేట్ చేసే టైం ఉంటే ఆ టీజర్ కట్లో నాకు తెలిసి ఈ రోజున బీజిఎం నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చేవాడు. ఏం పర్లేదు, ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 24న సినిమాలో ఉండే బీజిఎంకి మనకి పూనకాలు వస్తాయి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మొన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ డైలాగ్స్ వినపట్టలేదని చాలామంది ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. కాబట్టి నిన్న ఒక అప్గ్రేటెడ్ వర్షన్ అయితే నాని గారి ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ ట్విట్టర్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఆ టీజర్ కట్ చూడండి. నిజంగా మొన్న రిలీజ్ అయిన టీజర్ కట్ కంటే నిన్న రిలీజ్ అయిన టీజర్ కట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది. నాని గారి డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వినపడుతున్నాయి, క్లారిటీగా ఉన్నాయి. ఇదైతే ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు ఓన్లీ టీజరే కాబట్టి సెకండ్ ఛాన్స్ వచ్చింది, కానీ సినిమాకి అది రాదు. కాబట్టి సినిమా విషయంలో అన్నీ పక్కాగా ఉన్న తర్వాతే సినిమాని రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే నాని గారి రేంజ్ మారిపోద్ది. మన టాలీవుడ్లోకి ఒక స్టార్ హీరో వస్తాడు. ఈ సినిమా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా టీజర్ కట్లో ఉన్న ప్రతి ఫ్రేము మీరు చూసుకోండి, ప్రతి ఫ్రేమ్ అదిరిపోద్ది, చాలా యూనిక్గా ఉంటుంది. షార్ట్ కంపోజిషన్ ఏదైతే ఉందో ఇచ్చి పడేశాడు శ్రీకాంత్ ఒడేలా గారు. కానీ అది సరైన రీతిలో వాళ్ళు కట్ చేయలేదు, సరైన రీతిలో దాన్ని ఎలివేట్ చేయలేకపోయారు అంతే. కానీ ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ ట్రైలర్ కట్ని తబాల్ దింపుతారని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా అనుకుంటున్నా, దింపాలి కూడా. మచ్ నీడెడ్ ఈ సినిమాకి అది. ట్రైలర్ అనేది అంటే మొన్నటి వరకు సినిమా మీద హైప్ ఎంత ఉండేది, ఇప్పుడు కూడా హైప్ ఉంది. కాకపోతే జనాల్లో డౌట్ అయితే మొదలైంది, కొద్దిగా అంచనాలు తగ్గించుకుందామా, ఏమైనా తేడా వస్తుందా అని. కానీ ఆ డౌట్స్ అన్నిటినీ కూడా రౌండప్ చేసి ట్రైలర్ అయితే క్లియర్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఒక మంచి మాస్ మసాలా సినిమానే మనం అయితే చూస్తాం. ఇలాంటి సినిమాలు హిట్ అయితే ఇంకా ఇలాంటి సినిమాలు వస్తాయి. ఈ సినిమా అనేది ఒక ప్రయోగమే, అది సినిమా చూసిన తర్వాత అయితే అర్థమైద్ది. ఆ క్యారెక్టర్ కావచ్చు, ఆ క్యారెక్టర్ చేసే బిహేవియర్ కావచ్చు, ఆ విప్లవం కావచ్చు, ప్రతిదీ కూడా చాలా బాగుంటుందంట చూడడానికి. టాక్ అయితే అది. మరి చూద్దాం. ఇప్పుడంటే నేను స్టార్టింగ్లో ఆ డైలాగ్ అందుకే చెప్పా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం అయితే ఉండదు. కానీ ఇప్పుడైతే ఉంది, ఎందుకంటే టీజర్కి అయితే సెకండ్ ఛాన్స్ అయితే వచ్చింది, సినిమాకి అయితే రాదు కదా. కాబట్టి సినిమాకి అన్నీ చూసుకునే మంచి అవుట్పుట్ వచ్చిన తర్వాతే, మంచి ఆడిబుల్ ఆడియో వచ్చిన తర్వాతే, మంచి బీజిఎం వచ్చిన తర్వాతే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. కానీ ఒక్కసారి నేను నాని గారు రిలీజ్ చేసిన టీజర్ కట్నైతే చూడండి.
క్వాలిటీ బాగుంది. ఆయన మాట్లాడిన డైలాగ్స్ కూడా క్లారిటీగా అయితే వినపడతాయి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మాస్టర్ బీజిఎం అయితే కొద్దిగా అయితే వినిపిస్తా, ఒక 5 సెకండ్లు. ఇది విన్న తర్వాత ఒకసారి ఆ టీజర్ చూడండి, సేమ్ ఉంటాయి బీజిఎమ్స్. థ్యాంక్ యూ.